మనం కోపంలో ప్రదర్శించేటువంటి ఏ క్రియ అయినా ఏ కర్మ అయినా మూలము యొక్క కోరిక తీరిందా నీకు? నీ ఈగో సాటిస్ఫాక్షన్ అవ్వడం తప్ప, ఏదో ఒకటి చేస్తే తప్ప. అలాగే వ్యాసుల వారు కూడా ఇంత గొప్పనైనటువంటి జ్ఞాని అయి ఉండి ఇంత వేద విజ్ఞానాన్నంతా కూడా లోకానికి అందించి ఒక చిన్న పరీక్షలో ఆకలికి తట్టుకోలేక ఎవరి క్షేత్రం, ఎవరి ఇంటికి మనం వెళ్ళాం. కాశీ అంటే ఏదో క్షేత్రం కాదు, పరమేశ్వరుడి ఇల్లు. ఎవడి ఇంటికి వెళ్ళి ఎవడి మీద నువ్వు కోపిస్తూ ఉన్నావు? ఎవరి వాళ్ళ మీద నువ్వు కోపిస్తూ ఉన్నావు? పరమేశ్వరుడు గ్రహిస్తూ ఉన్నాడని మనం అనుకుంటూ ఉంటాం, మనల్ని గమనించడం లేదు కదా. నాలుగు గోడల మధ్యలో తప్పు చేస్తూ ఉన్నాం కదా, ఈశ్వరుడికి ఏం తెలుసు అనుకుంటాడు జీవుడు. పిచ్చివాడా, ఇక్కడి నుంచి అక్కడ పోయిన తర్వాత కోర్టులో నిలబెడతారు యమధర్మరాజు గారి దగ్గర. అయినా సాక్ష్యం ఏమున్నదండి, నాలుగు గోడల మధ్యలో చేసినాం కదా. ఈశ్వరుడు కూడా సీసీ కెమెరాలు పెట్టుకున్నాడండి. ఈశ్వరుడు కూడా సాక్షులు ఉన్నారు. ఎవరయ్యా అన్నారు? సూర్య. మొట్టమొదటి సాక్షి మన గురించి చెప్పడానికి వస్తాడట, సూర్యుడిని పిలిపిస్తాడు ఆయన. మనం కొంచెం తెలివి బాగా ఉన్న వాళ్ళం అనుకుంటూ ఉంటాం కదా, సార్ నేను రాత్రిపూట తప్పు చేసినాను కదా, సూర్యుడు లేడు కదా. పిచ్చివాడ, ఒక్కడే సాక్షుడు కాదు, చంద్రుణ్ణి. కొంచెం బాగా తెలివైన వాడు ఉంటాడు, నా పోటీవాడు. సార్ నేను అమావాస్య నాడు తప్పు చేసినాను, ఆ రోజు చంద్రుడు కూడా లేడు కదా. వాయుదేవుని పిలుస్తాడు. ఎక్కడికి పోతావయ్యా నువ్వు? గాలి లేని ప్రాంతం ఎక్కడ ఉన్నది? పంచభూతాల నియంత్రణ కలిగినటువంటి ఈశ్వరుడు కదా ఆయన. ఈశ్వరుడు ప్రతీదీ గమనిస్తూ ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాం మనల్ని పట్టించుకోవడం లేదని. సమయం రావాలి దేనికైనా. పండు కింద పడాలంటే కొంత సమయం పడుతుంది. కర్మ కూడా ఫలంతో పోల్చినారు. కర్మ ఫలం అన్నారు. ఫలం అంటే పండే. పండు అంత తొందరగా తయారవుతుందా? అంత తొందరగా పండుతుందా? అంత తొందరగా తినడానికి అందుతుందా? అంత తొందరగా పడిపోతుందా? కాలానుగుణంగా జరగాల్సిందే కర్మ ఫలం. అలాగే పరమేశ్వరుడు చూస్తూ ఉన్నాడు. తల్లి గమనిస్తూ ఉన్నది. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. అమ్మ గమనించింది.